యూట్యూబ్ ఛానల్ నిషి బ్లాగ్స్. టుడే టాపిక్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలోని పదజాలం పార్ట్ 2. పర్సోనా అనగా ముసుగు. పర్సనాలిటీ అనే ఆంగ్ల పదానికి మూలం పర్సోనా అనే లాటిన్ పదం. ఔత్సాహికులు, ఎర్రని రక్తం అధిక పాలలో ఉండేవారు, సంతోషంగా ఉండేవారు. విషణ్ణువు, నల్లని పైత్యరసం ఎక్కువగా కలిగి ఉండేవారు, విచారంగా ఉండేవారు. పైత్య ప్రవృత్తి, పచ్చని పైత్యరసం కలిగి ఉండేవారు, కోపశీలురుగా ఉండేవారు. శ్లేష్మ ప్రవృత్తి, శ్లేష్మం జిగురు పదార్థం కలిగి ఉండేవారు, ఉద్వేగ స్థిరత్వం కలిగి నెమ్మదస్తులుగా ఉండేవారు. పీసరకాయలు, పొట్టిగా లావుగా ఉండేవారు, ఉల్లాసంగా ఉండేవారు. ప్రాంసుకాయలు, సన్నగా పొడవుగా ఉండేవారు, ఆదర్శ జీవులు, ఖచ్చితత్వాన్ని పాటించేవారు. క్రీడాకాయులు, శరీర దారుఢ్యం అనుపాతంలో ఉంటుంది, ఆశావాదులు. స్థూలకాయత, సంతోషప్రియులు, సాంఘిక పరిపక్వత చెందినవారు. మధ్యమకాయత, కష్టసుఖాలను సమంగా ఎదుర్కొనేవారు. లంబకృశకాయత, సున్నిత స్వభావాన్ని కలిగి ఉండేవారు. జయాంటిజం, దీర్ఘకాయులుగా పెరగడం. డ్వార్ఫిజం, మరగుజ్జుతనం. టిటానీ, పారాథార్మోన్ ప్రభావం వల్ల కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలో ఉండటం, ఎముకలలో గట్టితనం ఏర్పడకపోవడం. క్రెటినిజం, యవ్వన దశలో థైరాక్సిన్ స్రావం లోపించినప్పుడు మందకొడి స్వభావం, మానసిక క్షీణత ఏర్పడే స్థితి క్రెటినిజం. మిక్సోడిమా, వయోజన దశలో థైరాక్సిన్ స్రావం లోపించినప్పుడు మందకొడి స్వభావం ఏర్పడటం, మందబుద్ధితో ప్రవర్తించడం. ఈరాస్, వ్యక్తి తనకు తాను కానీ ఇతరులు కానీ సంతోషంగా ఉండాలి అనే స్వభావం. థెనటాస్, వ్యక్తి సంఘర్షణలు లేదా మానసిక రుగ్మతల కారణంగా తనకు తాను కానీ ఇతరులకు కానీ మాటల ద్వారా చేతల ద్వారా వినాశకరమైన చర్యలు చేయాలి అనే స్వభావం. లిబిడో, ప్రతి శిశువులో కొంత మోతాదులో ఉండే లైంగిక శక్తి. ఉదాహరణ మౌఖిక దశ. ఫ్రాయిడ్ ప్రకారం తల్లి పాలు తాగుతున్నప్పుడు శిశువు నోరు ద్వారా సంతృప్తి చెందుతుంది. ఎడిపస్ కాంప్లెక్స్, మగపిల్లలు తల్లి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకోవటం. ఎలక్ట్రా కాంప్లెక్స్, ఆడపిల్లలు తండ్రి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకోవడం. ఫ్రాయిడ్ ప్రకారం మగపిల్లలు తల్లి కొంగు పట్టుకొని తిరగడం ద్వారా, ఆడపిల్లలు తండ్రి వెంట తిరగడం ద్వారా లిబిడో సంతృప్తి పొందుతుందని ఫ్రాయిడ్ అభిప్రాయము. థీమాస్, థీమా అనగా కథ, థీమాస్ అనగా వ్యక్తి ధోరణి, విధానము. ఉదాహరణ, వ్యక్తికి ఒక చిత్రపటాన్ని చూపించి వర్ణించమనిన వ్యక్తి తనదైన ధోరణిలో ప్రతిస్పందించడం. అంతఃపరీక్షణ, వ్యక్తి తన అంతర్గత మానసిక భావనలను, అనుభూతులను వ్యక్తపరిచే పద్ధతి. హిస్టీరియా, వ్యక్తి సంఘర్షణలకు లోనైనప్పుడు తనకు తానుగా జబ్బు తెచ్చుకోవడం. ఉదాహరణ, వ్యక్తి గృహంలోని బాధలు భరించలేక పక్షవాతంకు గురి కావడం. చిత్తభ్రమ, ప్రతి చిన్న విషయానికి అధికంగా అనుమానాలు కలగడం. సైకోస్థీనియా, అర్థరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయడం. ఉదాహరణ, తాళం వేసి పలుమార్లు లాగడం. స్కిజోఫ్రీనియా, ఆధారం లేని ఊహలు, ఆలోచనలు రావడం, సంఘర్షణతో మనసు ముక్కలు కావడం. అల్పోన్మాదం, ఉద్రేకాలు కలగడం. కేతార్సిస్, వ్యక్తి తన మనసులో ఉన్న బాధలను, ఘర్షణలను బయటకు చెప్పుకోవడంలో జరిగే విధానం. డిస్లెక్సియా, పదాలను సరిగా ఉపయోగించలేకపోవడం. అల్బినిజం, దృష్టితో ఒక రకమైన రంగును గుర్తించకపోవడం. ఎథటోసిస్, సరిగా నడవలేరు, వస్తువులను అందుకోలేరు, మాట్లాడలేరు, అంగవైకల్యంతో బాధపడే లక్షణం కలిగి ఉండడం.
అటాక్సియా. ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి ప్రాదేశిక సంబంధాలు చాలా బలహీనంగా ఉంటాయి. స్పాస్టిసిటీ. చేతిని ఒకవైపు చాచాలంటే వేరొక వైపుకు పోయే లక్షణం. పీఠభూమి. సైకాలజీలో పీఠభూమి అభ్యసన ప్రగతి ఏమీ లేక నిలకడగా ఉండే దశను పీఠభూమి అంటారు. Thank you friends. Please subscribe.